కన్నీరొచ్చే కష్టాలకే కష్టం వేసే కన్నాయిలా నిన్నే చూడగా అన్నీ నువ్వై భారం మోయగా ఈ బరువే నీ చదువై ఎదిగిన పసికూన కన్నీళ్ళకే కన్నీరొచ్చి కష్టాలకే కష్టం వేసే కన్నాయిలా నిన్నే చూడగా అన్నీ నువ్వై భారం మోయగా అమ్మలోని లాలన నాన్నలోని పాలన అంది పుచ్చుకున్నయి అన్న నీడలు కొమ్మ చాటు పూలై కంచె చాటు పైరులై చిన్ని పాపలందరూ ఎదుగు వేళలో ముసిరే దిశలో నడిచే దిశలో నెత్తురుతో నిలిపావే ఆరని దీపాన్ని ఆళ్లగడ్డలో భూమా నాగిరెడ్డి అంతిమ యాత్ర ప్రారంభమైంది. ఆయన అభిమానులు, ఆళ్లగడ్డ నంద్యాల స్థానిక ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున అంతిమ యాత్రలో పాల్గొంటున్నారు. ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో భూమా నాగిరెడ్డి అంత్యక్రియలు జరగబోతున్నాయి. ఆళ్లగడ్డలో భూమా నాగిరెడ్డి అంతిమ యాత్ర ప్రారంభమైంది. కడసారి తమ నేతను, తమ మనిషిని చూసుకునేందుకు ఆళ్లగడ్డ నంద్యాల స్థానిక ప్రజలు, ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున ఆళ్లగడ్డ చేరుకున్నారు. అంతా కూడా భూమా అంతిమ యాత్రలో పాల్గొంటున్నారు. ఆళ్లగడ్డలో శోభా నాగిరెడ్డి అంతిమ సంస్కారాలు ఎక్కడ జరిగాయో అదే ప్రాంతంలో ఆ పక్కనే భూమా నాగిరెడ్డి అంత్యక్రియలు కూడా జరగబోతున్నాయి. నిన్న ఉదయం హఠాత్తుగా ఆయనకి గుండెపోటు రావడంతో భూమా నాగిరెడ్డి మృతి చెందారు. హాస్పిటల్కి తీసుకువెళ్ళినప్పటికీ అప్పటికే పరిస్థితి పూర్తిగా విషమించడంతో డాక్టర్లు కూడా తమ శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ ఎటువంటి ఫలితం లేకుండా పోయింది. అన్న నీడలు కొమ్మ చాటు పూలై కంచె చాటు పైరులై చిన్ని పాపలందరూ
నీడలు ఎదుగు వేళలో ముసిరే దిశలో నడిచే దిశలో నెత్తురుతో నిలిపావే. భూమా నాగిరెడ్డి అంతిమ యాత్ర ప్రారంభమైంది. ఆళ్లగడ్డలో శోభా నాగిరెడ్డి అంత్యక్రియలు జరిగిన ప్రాంతంలోనే భూమా నాగిరెడ్డి అంత్యక్రియలు కూడా ఏర్పాట్లు జరిగాయి. అంతిమ యాత్రలో ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజలు అంతా కూడా పాల్గొన్నారు. ప్రభుత్వ లాంఛనాలతో భూమా అంత్యక్రియలు జరగబోతున్నాయి. ఆళ్లగడ్డలో భూమాకు ప్రజలు, నేతలు అంతా కూడా అంతిమ నివాళి అర్పించారు. అనంతరం ఆయన అంతిమ యాత్ర ప్రారంభమైంది. ఆళ్లగడ్డలో శోభా నాగిరెడ్డి అంత్యక్రియలు జరిగిన ప్రాంతంలోనే భూమా నాగిరెడ్డి కూడా అంత్యక్రియలు చేయబోతున్నారు. భూమా మృతితో ఆళ్లగడ్డ, నంద్యాల ప్రజలు ఏమాత్రం అధైర్యపడవద్దు అని చంద్రబాబు వాళ్ళందరికీ భరోసా ఇచ్చారు. భూమాను ఆయన కూతురు అఖిలప్రియలో చూసుకోమన్నారు. భూమా ఏవైతే కలలు కన్నారో అవన్నీ కూడా అఖిలప్రియ నెరవేరుస్తారని చంద్రబాబు అక్కడి ప్రజలందరికీ కూడా ధైర్యం చెప్పారు. అలాగే భూమా కుటుంబానికి కూడా పర్సనల్గా అలాగే ప్రభుత్వం తరపున కూడా అన్ని విధాల అండగా ఉంటామని ధైర్యాన్నిచ్చారు ముఖ్యమంత్రి. భూమాతో తమకున్న అనుబంధాన్ని నెమరు వేసుకుంటూ ఆయన అక్కడి కార్యకర్తలు, ప్రజలు అలాగే ఆయన అభిమానులు ఎంతగానో దుఃఖిస్తున్నారు. ఇక సెలవు అంటూ వెళ్ళిపోతున్న తమ నేతను కడసారిగా చూసేందుకు ప్రజలు వేలాదిగా అక్కడికి తరలి వచ్చారు. 3 దశాబ్దాలుగా కర్నూలు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన వ్యక్తి భూమా. పార్టీలతో సంబంధం లేకుండా ఒక బలమైన నేతగా ఎదిగారు. కీలక రాజకీయ నేతగా ఉన్నారు. 1964 జనవరి 8న జన్మించారు భూమా. 1987లో రాజకీయ ప్రవేశం చేసిన నాగిరెడ్డి 3 సార్లు ఎమ్మెల్యేగా, 3 సార్లు ఎంపీగా విజయం సాధించారు. పరిస్థితుల దృష్ట్యా పార్టీలు మారినప్పటికీ ఆయన క్యాడర్ ఏనాడు చెక్కు చెదరలేదు. మొదట అమ్మ, ఆ తర్వాత నాన్న ఇద్దరూ ఒకరి కోసం ఒకరు వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు ఆ 3 పిల్లలు తమ దిక్కేంటి అంటూ గుండెలు అవిసేలా రోధిస్తున్నారు. అయినప్పటికీ వారిలో వారే సముదాయించుకుంటూ తిరిగి ప్రజలకు కూడా సముదాయిస్తున్నారు. ఇంతకుముందు అఖిలప్రియ మాట్లాడటం చూసాం. అలాగే మౌనిక, జగద్విఖ్యాత్ 3 కూడా తండ్రి పోయిన బాధను దిగమింగుకుంటూ ప్రజలకు, ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గ ప్రజలకు అన్ని విధాలా అండగా ఉంటామనే భరోసా ఇస్తున్నారు. ఎదిగిన పసికూనా కన్నీళ్ళకే కన్నీరొచ్చి కష్టాలకే కష్టం చేసి కన్నాయిలా నిన్నే చూడగా అన్నీ నువ్వై భారం మోయగా
పూసుకున్న ఈ అన్న నీడలో కొమ్మ చాటు పూలై కంచె చాటు పైరులై చిన్ని పాపలందరూ ఎదుగు వేళలో ముసిరే